ఎక్కడ దాకా వచ్చారండి సుధా గారు? తలకి అర్ధ చక్రాసనం. నెక్స్ట్ హ్యాండ్ వేగా తాడాసన. తాడాసన అయిపోయిందా? అర్ధ చక్రాసనం చెప్పాలి. ఓకే. రెండు కాళ్ళ మధ్య కొంచెం అంటే పక్కగా సైడ్సా? సరే చెప్తుండండి, నేను చూస్తాను, కంటిన్యూ చేస్తాను, నేను చెప్తాను. మెడకి ఎక్సర్సైజ్. ఓకే, మెడకి, నడుము, చేతులు, తలకి ఎక్సర్సైజ్. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. నడుము మీద చేతులు, కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తాడాసన పొజిషన్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. పాదాలు మునివేడ మీద రేపాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తాడాసన, కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టండి, ఎంత వీలైతే అంత. డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. లెఫ్ట్, 2, 3, 4. ఇంకొక 3 sets. 1, 2, 3, 4. 1, 2, 3, 4. వెన్నుపూసను దృష్టిలో పెట్టుకొని చేయాలి. వెన్నుపూస స్ట్రైట్ ఉంటుంది, ఆ పక్కన ఉన్న కండరాలకి స్ట్రెచ్చింగ్ ఇస్తున్నాం. అలా అనుకుంటూ చేయండి, అప్పుడు వెన్నుపూస ఎక్కువ బెండ్ అవ్వకుండా ఉంటుంది, కానీ మంచి రిలాక్సేషన్ వస్తుంది. 1, 2, 3, 4. 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్. నా పైన చేతులు కట్ అవుతున్నట్టున్నాయి. డీప్ హ్యాండ్ బాడీ పక్కగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. ఎనర్జీ పాసింగ్ గమనించండి. మేడ, భుజాలు, చేతి జబ్బ, మోచేయి కింద భాగం, అడికట్టు, అరిచేయి, ఈ అరిచేయి ఎత్తులు యొక్క చివరి భాగాలు మొత్తం మనోనేత్రంతో గమనించడం. మెడల్లా గుంట, ముచ్చిన గుంట దగ్గర నుంచి ఎనర్జీ పాసింగ్. రిలాక్స్. ఎడమ చెయ్యి సేమ్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. Slowly relax. Again energy passing. మనోనేత్రంతో ఒక్కసారి ఈ భారంతో గమనించడం. Slowly relax. Alternate rotation. For 5, 6 sets. Slowly relax. Again ఇలా కొంచెం మన రిలాక్స్ అయినప్పుడు వెంటనే ఎనర్జీ పాసింగ్ గమనించాలి. నొప్పి ఎక్కడ వచ్చిందో అక్కడికి శక్తి ప్రసాద్ వెళ్ళిపోతూ రిలాక్స్ అవుతున్నట్టు అనుకోవడమే. అది జరిగిందో లేదో తర్వాత ఈ రోజు అలా అనుకుంటుంటే మీకు తెలియకుండా ప్రాక్టీస్ అయిపోతుంటుంది, చక్కగా వెళ్ళిపోయింది. మనోనేత్రం మనం ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో
ఆ భాగానికి వెళ్ళిపోయింది శక్తి. అది వెళ్ళిందా లేదా డౌట్ అక్కర్లేదు, వెళ్తుంది. 2 కాళ్ళు పక్క పక్కన, 2 చేతులు బాడీ ఎదురు. బ్రీత్ ఇన్, రివర్స్, ఎనర్జీ పర్సన్. ఇక్కడ చేతులు, ఛాతీము, అప్పర్ క్లావికల్ రీజియన్, థొరాసిక్ రీజియన్, ఇంటర్కోస్టల్, ఇవన్నీ గమనించాలి. అబ్డామిన్ రీజియన్ మొత్తం ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ భాగాలు ఎఫెక్ట్ అయినాయో ఒక్కసారి మనోనేత్రంతో గమనించడం, శ్వాస తీసుకొని వదిలేయడం, అంతే. స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 చేతులు నమస్కార ముద్ర పైన. రెండు చేతులు ఎదురుగా. రెండు చేతులు మోకాళ్ళ మీద, తల ఎదురుగా చూసి. రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి మోచెట్టు మీద, కుడి కాళ్ళు అలాగా కదిలిస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఏమైనా వచ్చుంటే పోతాయి. మన మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేసాం కదా, వెంటనే రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్సర్సైజ్. కాలు మడాల నొప్పులు కూడా బాగా పనికి వస్తుంది. పాదం గుండ్రంగా తిప్పుదాం. మన యాంకిల్ దగ్గర, కాలు మెడల దగ్గర రొటేషన్. రివర్స్. ఎడమ కాలు. Slowly relax. Kachakra. Second position. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Third position. Deep breathe in, breathe out చేస్తున్నాం. లేదా బ్రీత్ ఇన్ తీసుకుంటూ కూడా లెఫ్ట్ రైట్ స్ట్రైట్ వచ్చినట్టు బ్రీత్ అవుట్. అది మీ వీలు, మీ కన్వీనియంట్ని బట్టి ముందుకు వెళ్ళచ్చు. చూడండి, బ్రీత్ అవుట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే బ్రీత్ ఇన్ తీసుకొని లెఫ్ట్ తిరగాలంటే ఇబ్బందిగా ఉందంటే బ్రీత్ అవుట్ చేసి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఒకటి నెగిటివ్ ఎనర్జీ. రెండు ఎనర్జీస్ మంచివే. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అనేది ఏం లేదు. కాకపోతే కొంచెం పాజిటివ్ ఎనర్జీలో ఏమవుతుంది, ఎయిర్ ప్రెషర్ ద్వారా వచ్చే శక్తి కొంచెం ఫాస్ట్గా అందుతుంది. నెగిటివ్ ఎనర్జీలోనే ఎయిర్ లేకపోవడం వల్ల శూన్యం ద్వారా వచ్చే ఎనర్జీ దానికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది తప్పు, ఇదే కరెక్ట్ అనేది ఏం లేదు. మన కన్వీనియంట్ అల్టిమేట్ సౌకర్యం, మనము కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, అంతే కావాల్సింది. ఫోర్త్ది 5 వేళ్ళు ముక్కుడు ముద్ర, వెనుకూసు తిరువైపులో పెట్టి. యోగ సాధన చేస్తున్నాక ఒక స్థాయికి వెళ్ళాక ఇంతే చేయాలి, ఇలానే చేయాలి అనేది ఉండదు. ఇంకా మన కంఫర్టే. ఆ సమయానికి మీకు ఎలా బాగా అనిపిస్తే అది వాడుకోవచ్చు. ఆ భంగిమ కానీ, ఆ శ్వాసలు కానీ. అది
స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. కాళ్ళ మధ్య బాగా 2-3 అడుగులు గ్యాప్, ఇంకొంచెం వీలైతే ఇంకా పెట్టండి, ఇబ్బంది ఉంది. ఎడమ వైపుకి పాదం అనేసాను. ఇప్పుడు ఎడమ చేతితో ఎడమ కాలు మడి అని పట్టుకుంటున్నాను. కుడి చేయి పై స్ట్రైట్, అది చేయి మధ్యలో చూడడానికి ప్రయత్నం చేయాలి. కనుగుడ్లు తిప్పి చూడాలి. తల భుజం సపోర్ట్ తీసుకొని స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ ఆసన రూపంలో కూడా చాలాసేపు ఉండొచ్చు. మనం ఇక్కడ సూర్య నమస్కారాలకు ముందు ఒక వామప్ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా రిలీజ్ చేస్తున్నాం. మీకు నచ్చితే ఎక్కువసేపు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం ఉండే కొద్ది ఏమవుతుందంటే ఈ స్టాండింగ్వే మనం 30 గంట కూడా చేసుకోవచ్చు. కానీ మన యొక్క లక్ష్యం అది కాదు కదా. సూర్య నమస్కారాలకి కొంచెం బాడీ వార్మప్ లాగా చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. కోణాసనం చేద్దాం. ఎడమ కాలు ముందు పెట్టాను కదా, ఎడమ చేయి ఆ పక్కనే, ఆ కాలు పక్కనే బయట వైపు చేయాలి. కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదుగా తలగనెక్కి తిప్పి చూడాలి. ఎక్కడ మోకాళ్ళు ముడవద్దు, స్ట్రైట్ ఉండాలి. గమనించాలి తుంటి దగ్గర నుంచి మోకాలు, అదే తొడ భాగం దగ్గర కండరము, ఇవన్నీ ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి గమనించండి. పిరుదుల్లో కండరం అవన్నీ. సయాటిక్ కూడా చాలా మంచిది. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న త్రికోణాసనం బదులు ఇది ఎక్కువ సార్లు చేసుకోవచ్చు. ఈ బల్బు బాగా కంఫర్ట్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. నాలుగు కేచీ ముద్ర. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడి కాలు ఎడమ కాలు మీద, కుడి చేయి లోపల గుండా తీసుకొని ఓవర్లాప్ చేయాలి. 2 చేతులు, అరిచేతులు కూడా కలుపుతూ పైన కాలుని మెల్లి పట్టుకోవాలి. కొంచెం ముడవాలి ఎడమ కాలుని, కిందన్న కాలు. స్లోలీ రిలాక్స్. వెన్నుపూసకు చాలా మంచిది ఇది, రోజు చేయాలి. గరుడాసనం, సంతులాసనం, తర్వాత చేయబోయే నటరాజాసనం. పైన బాగా స్ట్రెచ్ అవుతుంది. మోటార్ నర్వ్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు మార్చి బ్యాలెన్సింగ్ వస్తుంది. కుడి ఎడమ అంటే ఇడా పింగళ నాడులు. పింగళ కుడి,
చంద్రన్ పని చేయాలంటే చేయాలి ఉండాల్సింది. వృక్షాసన్, గరుడాసన్, స్లోలీ నెమ్మదిగా మలాసన్ పొజిషన్, కాళ్ళను ఆ తర్వాత తోటి వెనక్కి నెడుతున్నట్టుగా నమస్కారం దగ్గర ఛాతీ బాగుంది. కూర్చోండి, కంఫర్ట్ని బట్టి రోజు 5 నుంచి 6 నిమిషాలు PCOS సహా. ఇంకా అంటే అంత దూరమే మనకు సమస్య పరిష్కారం జరిగిందంటే ఈ ప్రాబ్లమ్స్, మూలాధార చక్రం యాక్టివేషన్, హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండడానికి, తొడలు, పిరుదుల భాగాలు వాటికి చక్కటి రక్త ప్రసారం జరుగుతుంది. పొత్తి కడుపు దగ్గర ప్రెషర్ పడటం వల్ల అక్కడ ఉన్న జననేంద్రియ అవయవాలు ఏవైనా కానీ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అవ్వచ్చు, ప్రెషర్ జరిగి అక్కడ ఆ భాగాలు కూడా చక్కగా పనిచేయడానికి ఉంటుంది. రకం బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం కూర్చోవడం ఒక అలవాటుగా చేసుకోండి. తాగడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ విధంగా గొంతు కూర్చొని మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. లేకపోతే జాయింట్స్లోకి అనవసరమైన సాల్ట్స్, యూరిక్ సాల్ట్స్, కాల్షియం డిపాజిట్స్, ఎక్స్ట్రాస్ అన్నీ వెళ్ళిపోయి అందువల్ల జాయింట్ తినేస్తూ సాల్ట్స్ అన్ని మీరు ఇలా గొంతు కూర్చొని వాటర్ తాగితే ఏమి వాటర్ తాగినప్పుడు ఈ సాల్ట్స్ డిపాజిషన్స్ జాయింట్ కొని ఉంటుంది. ఇలా గొంతు కూర్చొని తాగితే ఉంటుంది. అది మెయిన్ ఎనిమి. అదే జాయింట్స్ దగ్గర మొత్తం గుజ్జు, అక్కడ ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ వీటన్నిటిని తినేస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్తే ఒక పాత్రలో ఉప్పు వేసి పెడితే ఆ పద్ధతిలోనే జాయింట్స్ అన్ని కూడా ఉండబారిపోతాయి. అంటే గొంతు కూర్చొని మంచిగా తాగడం, గొంతు కూర్చొని రోజు ప్రాక్టీస్ చేయడం, ఈ ఆసనం భోజనం చేయడం. భోజనం కూడా అంతే, ఈ భంగిమలో కూర్చొని చేస్తే కరెక్ట్గా ఎంత తినాలో అంతే తినగలుగుతాం. క్వాంటిటీ సగం పట్టే నిండిద్ది, మిగతా పావు వంతు నీరు కోసం వాడుకోవాలి. నీరు అంటే మజ్జిగ. తర్వాత మిగతా పావు వంతు గాలి ప్రసారం జరగడానికి ఉండాలి కొంత గ్యాప్, లేకపోతే త్రేంట్లు వస్తాయి, తిన్నది సరిగ్గా అరగదు, బుక్తాయాసం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విధంగా సగం వరకు తినగలుగుతాం. ఎన్నో లాభాలు, ఒకటి కాదు. ఈ విధంగా ఎంతసేపు సమయం మించిపోతుంది కాబట్టి వేరే ఆసనాలు కొన్ని చేయలేని ఉన్నవాళ్ళు ఇది చేసుకోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేయలేరు, మలాసనం చేసే అవకాశం మంచి. ఓకే, హిప్ రీజియన్కి 20 భాగం దగ్గర ఏదైనా పట్టేసినట్టున్నా, ఇక్కడ ఏదన్నా మనకి టైట్నెస్ అనిపిస్తే ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీగా ఇలా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు. ఇప్పుడు అందరు జాయిన్ అవ్వగలుగుతున్నారా అసలు క్లాస్కి?
ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుందా మీకు? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా ఉన్నంత మంది ఈజీగానే ఉన్నారండి. వచ్చేసిందిగా. అవును, పాత వచ్చింది, కొత్త వాళ్ళు ఎవరు యాడ్ అవ్వలేదు ఈరోజు. వాళ్ళు వచ్చినట్లు లేదు. అవును, నాకు అది అనిపించింది. కానీ రండి, వాళ్ళకి టైం రాలేదులే, మనం ఏం చేయలేము, వదిలేదు. నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడా, 3 పాదహస్తాసన, 4 ఫణీంద్రాసన, 5 పర్వతాసన, 7 భుజంగాసన, 7 తాడాసన. कर नमस्कार, वन नमस्कार, ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीसन, 5 पर्वतासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन. नमस्कार, वन नमस्कार, ओम सूर्याय नमः. ताड़ासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, पर्वतासन, 9 फणींद्रासन, 11 ताड़ासन, 12 नमः. ओम खगा, नमः. ओम हिरण्यगर्भाय नमः.
గమనించండి 20 భాగం దగ్గర ఎలా స్ట్రెచ్ అవుతుంది అదంతా హిప్ రీజియన్ దగ్గర. ఓం ఆదిత్యాయ నమః. ఆదిత్యాయ కదా. ఓం ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అరుగుదల సమస్యలు, కడుపులో మంటలు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మనం సమయం ఉండదు కావాల్సిన వాళ్ళు స్పెషల్గా పెట్టుకోండి. ఒకరోజు 4-5 నిమిషాల పాటు ప్రతిరోజు మంచిది ప్రాక్టీస్కి. వెరికోస్ ప్రాబ్లం మంచిదే. సూర్య నమస్కారాలు ఎంత స్లో మూమెంట్లో చేస్తే అంత మంచిది ఆరోగ్యానికి. ఓం భాస్కరాయ నమః. ఒక్కొక్క సూర్య నమస్కారం నిమిషం పాటు వస్తే ఇంకా మంచిది. మనకి ఎంత 60 నిమిషంలో కదా వస్తుంది, ఎక్కువ అంటే 40 minutes 40 seconds వస్తుంది. గమనించుకోండి కావాలంటే. దీని స్పీడ్ పెరిగేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది. సమయాభావం వల్ల కొంచెం నేను 40 secondsలోనే క్లోజ్ చేస్తున్నాను ఒక్కొక్కటి. నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం అంతా కలిసి వస్తుంది. అప్పుడు మీరు నిమిషానికి ఒకటి చేయండి ఆటోమేటిక్గా. స్లోలీ రిలాక్స్. శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యాక స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. అరిచేతులు అరికాళ్ళం కూడా
కొంచెం కొంచెంగా చేతులు కాళ్ళని అన్నిటిని కదిలించుకుంటూ అరిచేతులు రాపిడి చేసుకొని అరిచేతులు యొక్క విడిచిపెడి కాళ్ళు కట్టుకుని అరిచేతులు నెమ్మదిగా కాయకల్ప పొజిషన్ చేద్దాం. కాయకల్ప క్రాస్గా పెట్టి కాళ్ళు నమస్కార ముద్ర నాలుగు అశ్విని ముద్ర 1 2 3 4 6 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేసేసేయండి. వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మన యోగాలో ఇది కూడా ఒక పార్ట్ పెట్టుకోవాలి. పడుకొని చక్కటి నార్మల్ ప్రాణాయామం, సింపుల్. ఎంతటి వయసు మీరిన వాళ్ళైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇది ఎవరైనా చేయొచ్చు. చిరుముద్ర 2 చేతులు, డీప్ బ్రీతింగ్ ముందు పొట్టలోకి ఆ తర్వాత ఛాతీలోకి నింపుతున్నట్టుగా భావన చేస్తుంది. బ్రీత్ అవుట్ ముందు ఛాతీలో బయటకు వెళ్ళిపోయినట్లు, ఆ తర్వాత పొట్టను బాగా లోపలికి లాగి పూర్తి శ్వాసను బయటకు పంపిస్తుంది. ఈ విధంగా ఒక 10 ఆవృతాలు చేయండి. స్లో ఒకవేళ మీకు ఆసనం అనిపించదు ఇంకా దీని మీద ప్రాణాయామం చేయండి. కాళ్ళ మీద మోకాలు స్టిఫ్ గా పెట్టండి. ఇది ఒకటి అని కాదు, ఇంకా అసలు ఆల్ ఇన్ వన్. అంటే అన్ని సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం. అన్ని మీ బట్టి లేకపోతే ఆగి అని 2-3 విడతలు తీసుకోండి. ఇది ప్రతిరోజు చేయాల్సింది. మీ చేతనైనంతలో చేసుకోండి, ఎంత వస్తే అంతే. రోజు చేసే కొద్దీ ప్రతిరోజు ప్రాక్టీస్ ఫిట్నెస్ అది స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ నడుములు లిఫ్ట్ చేస్తూ ఉండండి. చూస్తే
చేతులు చేసుకోండి. దాని కింద డిగ్రీస్ రిజల్ట్ వస్తుంది. అసలు 100% వస్తుంది. మనకు ఆరోగ్యం రైట్ సైడ్ ఫ్రీగా ఉండాలి. చేస్తుంటే మనకి రాకూడదు. మామూలు అప్పుడు ఎప్పుడైనా వీడియోలు చూసి చెప్పండి. మధ్య మధ్యలో మీరు పోతుంది వస్తుందండి. అవునా? మిగతా వాళ్ళకి ఒకసారి చెప్పండి. మీది స్క్రీన్ పోవట్లే కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది స్టార్టింగ్ నుంచి. అవునా? అంటే వినిపిస్తుంది క్లాస్, అప్పుడప్పుడు బ్రేక్ అయిపోతుంది. అదేలే, వినిపించడం అంటే మీరు అలవాటు పడ్డారు కదా, అందువల్ల నేను ఇంకొకసారి ఫైనల్ గా చూస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది బాగానే, వాయిస్ ఒక్కటే. నెట్ కూడా బాగానే ఉంది, అదే కనెక్టింగ్ గానే ఉంది. చూద్దాం. ఇది మన దగ్గర ఫాల్ట్ కాదేమో, ఎందుకంటే నేను ఫ్రెష్ గానే ఆన్ చేసా పొద్దున్నే. లైవ్ ఇంతే ఉంటాయండి, నెట్ కొంచెం తెల్లారే కొంది ఎక్కువ వాడుతూ ఉంటే బ్రేక్ వస్తూ ఉంటాయి. కానీ ఒక్కోసారి రావట్లేదు కదా, మరి చూడాలి ఎవరేంటో. నేను అప్పటికి పర్ఫెక్ట్ గానే జాగ్రత్తగానే ఉంటున్నాను. ఫోన్ కూడా ఇప్పుడు అక్కడే పెట్టాను దగ్గరలో, ఏమైనా సిగ్నల్ ఫాల్ట్ వచ్చి ఒక్కోసారి వీక్ అవుతుందేమో అని. ఏదో అందరూ వాడుతారు కదా ఇదంతా. స్టార్టింగ్ కూడా ఏదో చెప్పింది మాకు బ్రేక్ అయింది, మళ్ళీ రండి లేకపోతే వస్తుంది. స్టార్టింగ్ నుంచి బ్రేక్ అవుతానే ఉంది. పద్మజాగ్రత్త అప్పుడు ఏదో చెప్పింది కూడా ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తే వస్తుందేమో క్లారిటీగా ఉంటుంది. చూస్తాకి వెళ్ళి వస్తాను, ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తాను, లేకపోతే అయినా అప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, నెట్ పోయినట్టే కదా. చూస్తా. ఈ లోపల సుధా గారు మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. సుధా గారు మీరు చెప్తుండండి. ఓకే. మర్కటాసన్ పూర్తిగా అవ్వలేదు కదా, మర్కటాసన్ చెప్తున్నాను. మోచేపు మీద మోచేపు, పాదం మీద పాదం, తల ఎడమవైపు, తల తిరిగారు. రిలాక్స్. ఎడమకాలు చేతిలో. రిలాక్స్. నెమ్మదిగా రెండు మోకాళ్ళు ముడిచి కుడికాలు ఎడంకాలు మీద. వస్తుందా వాయిస్? వాయిస్ వస్తుందండి? ఇప్పుడు క్లారిటీగా వస్తుందండి. మాట్లాడలేదు, వస్తుంది బాగా. అదే అదే అడగకుండా స్టార్ట్ చేశాను, నాకు డౌట్ వచ్చింది, ఏమున్నా అసలు వాయిస్ రావట్లేదు ఏంటది. కుడికాలు ఎడమ మోకాలు కిందగా పెట్టాము, తర్వాత రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తొడ కిందగా తీసుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో కాళ్ళని ప్రెషర్ ఇస్తూ ఉండాలి. అంటే పైన ఉన్న కుడి కాళ్ళు కిందకు అంటున్నాం, కింద ఉన్న కాళ్ళను మన వైపుకు లాగుతున్నాం.
ఇట్లా ఒక 40 సెకండ్లు. ఈ టైంలో వెళ్తున్న శ్వాస వస్తున్న శ్వాసని సాక్షిగా చూస్తూ ఏ భాగంలో ఎలా నొప్పులు వస్తుంది, ఈ ఆసనం తాలూకు ప్రెషర్ ఎక్కడ గమనించగలుగుతున్నాం, శక్తి ప్రసారం, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అప్పుడు సమయం ఆటోమేటిక్గా చాలా తేలిగ్గా గడిచిపోతుంది. మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు, శ్వాస మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాము. 2 చేతులు కుడి తొడ కిందగా తీసుకొని పైన కాలు కింద బ్రష్ చేయండి. కింద ఉన్న కాలుని మన వైపుకి లాక్కోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికకు సంబంధించింది రెండో వ్యాయామం. ఎడమ కాలు కుడి కాలు మీద పూర్తిగా పెట్టేయాలి. కుడి అరిచేత్తో ఎడమ కాలు మీద పెట్టి కుడివైపుకి లాగుతాం. అలా ఆపోజిట్ డైరెక్షన్. కింద ఉన్న కాలు స్ట్రైట్, అది ఎక్కడ మడవం. అప్పుడే సయాటిక నరుము మీద కరెక్ట్గా పడుతుంది. వ్యాయామం తాలూకు కరెక్ట్ స్ట్రెచింగ్. అదే మీకు నడుము నొప్పి ఉందనుకోండి, ఇలా కూడా చేయొచ్చు. లేదు ఇంకా బాగా ఎఫెక్టివ్ కావాలి అంటే పూర్తిగా పడుకోబెట్టి ఇలా పడుకోబెట్టి తల ఆపోజిట్ డైరెక్షన్ చూడు. లోయర్ బ్యాక్ పెయిన్, ఇంకా మనకి థొరాసిక్ రీజియన్లో కానీ ఎక్కడ నొప్పి ఉన్నా కూడా రిలీఫ్ వస్తుంది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే. కానీ సయాటికా వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకొని ఇంతవరకే చేయాలి. అది ఈ చిన్న డిఫరెన్స్ గుర్తు పెట్టుకో. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ రెండో కాలు తీసుకుందాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాల్సి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కందరాసన. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిడికిల కింద పెట్టి ఉత్తాన పాదాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ఒక అడుగు పక్కకి జరిపోయింది. కొంచెం 1.5 అడుగైనా పైకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. ఇంకా అంతకుమించి ఎక్కువ పైకి పోనివ్వద్దు. పొత్తి కడుపు మీద ప్రెషర్ పడదు. 1.5 అడుగు మాత్రమే లేపాలి. ఉత్తాన పాదాసనం. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ఒకేసారి లిఫ్ట్ చేస్తాం. పాదం మీద పాదం పెట్టి కిందన్న కాళ్ళను కూడా పైకి లాగేయండి. స్లోలీ రిలాక్స్. నౌకాసన చేద్దాం. రెండు చేతులు అరిచేతులు కాలు తొడల మీద. డీప్ బ్రీతింగ్. ఛాతీ భాగం తల కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్.
అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఎస్ఐ జాయింట్కి టైం ఉందా? ఎక్కువ సమయం లేదు కానీ చేద్దాం. ఎస్ఐ జాయింట్ ఎక్సర్సైజ్ చేసేసేయండి. పాదాన్ని పక్కకు పడుకోబెట్టి కాళ్ళు పూర్తిగా పక్కకొని ఫోల్డ్ చేయాలి. దగ్గరికి లాక్కున్నాక ముఖాన్ని నిలబెట్టాలి. ఇలా ఒక నాలుగు సార్లు చేద్దాం. మరి టైం ఎక్కువ లేదు. ఒకవేళ మీకు కావాలి, బాగుంది, రిలీఫ్ కోసం చేయాలనుకుంటే పెంచుకోండి. మీరు ఎంత వీలైతే అంత కాళ్ళు పక్కకి స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మోకాళ్ళు పూర్తిగా ముడిచిన తర్వాత మోకాళ్ళు నిలబెట్టాలి. గమనించండి, లోయర్ బ్యాక్ పెయిన్కి తుంటి భాగం దగ్గర తొడలు, పిరుదులు అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, అసౌకర్యంగా. అలా రిలీఫ్ వస్తుంది. గమనిస్తుండాలి ఎక్కడెక్కడ ప్రెషర్ వస్తుంది, కండరాలు కానీ జాయింట్, వీటన్నిటినీ గమనిస్తూ. గమనిక చాలా ఇంపార్టెంట్. మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే శక్తి ప్రసారం ఆ కండరాలకి, ఆ జాయింట్లకి ఇమీడియట్గా వెళ్ళిపోతుంటుంది. చక్కగా దానికి ఎంత అవసరమో అంత తీసుకుంటూ అవి ఆరోగ్యంగా తయారవుతాయి. నొప్పి పుట్టింది అవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా, రిలాక్స్ అవుతున్నప్పుడు ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ భాగాలకి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు రివర్స్. కాసేపు ఉండొచ్చు కూడా. ఇలా బాస్పట్ వేసుకొని అబ్జర్వ్ చేస్తూ నడుము భాగాన్ని లిఫ్ట్ చేసి అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. పవనముక్తాసనం చేద్దాం. నడునొప్పి వాళ్ళు ఇంతవరకే చేయండి. ఏ సమస్య లేని వాళ్ళు మాత్రం ముక్కుని మోకాలు తగిలించండి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ 4 slowly relax. మార్జలాసన, అదులకి స్వానాసన. అప్పుడే 6 అయిపోయింది. టైం అలా పరిగెత్తుతుంది. శ్వాస నడుము లోపలికి ప్రెస్ చేస్తూ మోకాళ్ళ మధ్య, భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టుకోవాలి. శ్వాస చూస్తున్నట్లుగా. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్.
Slowly relax. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. భుజం కపోతాసనం చేసి కపోతాసనం చేయలేని వాళ్ళు భుజంగాసనం చేస్తున్నారు. Slowly relax. కాలు మార్చి చేయండి. Slowly relax. Mandukasana position. Slowly relax. Second position. Slowly relax. Position. Chinmudra. Slowly relax. నెమ్మదిగా శశాంకాసనం. ఆల్రెడీ మనకి కపోతాసనలు కలిసినాయి కాబట్టి ఇంకా అది వదిలేస్తున్నాం. భుజంగాసనం. రెండు చేతులు ఛాతీకి లో డీప్ బ్రీత్ లిఫ్ట్. రిలాక్స్. ఓ చేతులు కూడా ఛాతీ వైపులా బ్రీత్ లిఫ్ట్. థర్డ్ పొజిషన్. డీప్ బ్రీత్ లిఫ్ట్. ఛాతీ భాగం రెండు చేతులు మరి చేతులు బోర్లో డీప్ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నుదుటి భాగం దగ్గర డీప్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. Deep breath in, lift. నెమ్మదిగా దండ ఈ పొజిషన్లో ఉన్నా కూడా మోకాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఎక్కువ ఆసనాలు ఉంటాయి.
ధనురాశి కిడ్నీ వస్తుంది. సెకండ్ది మోకాళ్ళు ముడిచి రెండు మోచేతులు నిలబెట్టి అరచేతులు గడ్డం కింద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహ క్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్. మీ చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా కాసేపు రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత స్టార్ట్ చేయండి. సింహక్రియ, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సింహక్రియలో ఈ విధంగా శ్వాసల్ని మనము అంటే గుటక వేస్తే కదులుతుంది కదా, ఆ ప్రదేశంలో శబ్దం చేస్తూ శ్వాసలు వదులుతూ శ్వాసలు తీసుకుంటూ ఆటోమేటిక్గా శ్వాస తీసుకోబడుతుంది. 21 సార్లు మళ్ళీ అంగిలికి ఆన్ చేసి అంటే నాలుగు కేచిరి ముద్ర వేసి 21 సార్లు అలా శ్వాసలు నడిపాక అంత కుంభకం చేసి ఉండగలుగుదల సేపు ఉండడం. ఆ తర్వాత బాహ్య కుంభకం చేసి అంటే శ్వాసను బయటికి పంపించి మళ్ళీ వీలైతే అక్కడ మళ్ళీ కొంతసేపు బాహ్య కుంభకం. ఇది ఓవరాల్గా ప్రాసెస్ సింహక్రియలో జరిగేది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉండి సరిగ్గా తెలియట్లేదు అనుకుంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఛానల్ సద్గురు జగ్గి వాసుదేవ ఆయన చెప్పింది ఇది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ చాలా క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. డౌట్ ఉంటే ఒకసారి నాకు వీడియోస్ చూస్తే మీకు కనపడుతుంది ఎక్స్ప్లెయిన్.
Slowly relax. Deep breathe in, double breathe out, slowly relax. రెండు చేతులు రాపిడి చేసుకుని అరిచేతులు యొక్క నిర్వచనం కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, త్రిబంధాలు వేస్తూ గడ్డాన్ని ఛాతీ కాల్చి పొట్ట లోపలికి లాగి పొత్తికడి భాగం దిగించి ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేశాక డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ ఇంకొక 4 times. వాళ్ళ ముందుకు వెళ్ళండి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 21 times. నడుము నొప్పి ఉంటే పొట్టల లోపలికి లాక్కోవడం మానేయండి. మెడ నొప్పులు ఉంటే గడ్డాన్ని అదే తలని కిందకు దించడం మానేయాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి. మనం తల ఇట్లా ఎదురుగా ఉంచి కూడా శ్వాసను ఆపచ్చు. ఈ భాగం గుటక వేసి కదిలే ప్రదేశాన్ని బిగించామనుకోండి, శ్వాస బయటకు లోపలికి వెళ్లకుండా అక్కడే టైట్ అవుతుంది, బంధం పడిపోతుంది ఆటోమేటిక్గా. Last one more time. Slowly relax. Slowly relax. ముందుగా విజయ్ శూన్య ముద్ర పెట్టాను. మధ్య వేలు ముడిచి దాన్ని బటన్ వేలు. డీప్ బ్రీతింగ్, కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు చేసిపోయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 21 times చేయాలి. చెవి సంబంధమైన సమస్యలకు కూడా ఉజ్జయి బాగా పనికొస్తుంది. శూన్య ముద్ర ఎక్సలెంట్గా ఉంటుంది. టినిటస్, వర్టిగో ప్రాబ్లమ్స్, చెవి సంబంధమైనవి సమస్యలన్నిటికీ ఆకాశతత్వం బాగా బ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల. శూన్య ముద్ర.
కంప్లీట్ చేసిన వాడు రిలాక్సింగ్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు గుండ్రంగా, రివర్స్, తొడభాగాన్ని ట్రాక్ చేయండి. మోచెప్పలు క్రాస్. కుడి ఎడమ కాలు ముడిచి ప్రెస్ చేసి ఎడమ కాలు పెట్టి ప్రెస్సింగ్. అలారం మోగుతున్నట్టు. వీడియో నాది ఆడియో ఎవరు మాట్లాడుతుంది? వస్తుందా ఆడియో? అదే వస్తుందండి. వీడియో అన్నమాట ఒకటే వినిపించింది. మేడం ఆడియో ఉంది. ఉండాలంటే రోజు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా పీసింగ్ చేస్తుంది వాళ్ళు బాగా కంట్రోల్కి వచ్చి కూడా మంచి వ్యాయామం ఎదురవుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి ఆటోమేటిక్ విత్ ఇన్ 2 months
కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ శ్రద్ధ చేయాలి, చేయకుండా మాత్రం రిజల్ట్ రాదు. 2 or 3 months అంతే. గమనించుకోవచ్చు, రెగ్యులర్ అవుతాయి పీరియడ్స్ కానీ అన్ని. దాని తోడు లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. పడుకోవడం, ఎర్లీగా లేవడం, మానేయడం, వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తినాలి, కొబ్బరి నూనె వాడడం వంటల్లో, ఇట్లా చిన్న చిన్నవి కొన్ని పాటిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తాయి ఇవన్నీ. దీనికి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, డాక్టర్స్ చుట్టూ తిరగాల్సిన అంతకంటే లేదు. ఏదో ఇక కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరీ గాడి తప్పి వయసు రీత్యా కానీ అట్లా వాళ్ళు వెళ్ళాలి. కానీ డాక్టర్స్ దగ్గరికి నార్మల్గా 80% పీపుల్కి యోగాలోనే తగ్గిపోతాయి అన్నీ. పర్వత స్లోలీ రిలాక్స్. గ్రైండింగ్ చేద్దాం. ముందు కట్ సౌండ్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నది రోజు చేసుకోవాలి. కింద బోర్ల పడుకు చేసి పెట్టుకుంటే కూర్చున్నప్పుడు చేసుకోవాల్సింది ఇవి అనమాట. ఎక్సర్సైజెస్ రూపంలో దాన్ని బట్టి చూసుకొని కొన్ని ఒక రోజు కొన్ని ఇంకో రోజు కూడా చేసుకోవచ్చు. మనం చూసాం కదా 2 hours వచ్చేస్తుంది దగ్గర క్లాసు. పని ఏం లేదు, చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. అదే కొన్ని చేస్తాం, కొన్ని ఇంకో రోజు అట్లా. ఇప్పుడు కూర్చున్నవి వాటికి టైం లేదు కదా, ఇప్పటికే అయిపోయింది గంటన్నర. అలాంటప్పుడు ఏం చేయాలి, వ్యాయామాలు ఆసనాలు ఇవన్నీ ఇంకో రోజు పెట్టుకోవచ్చు. ఒకరోజు వెనక్కిల పడుకుని మానేసేసి అట్లా షిఫ్ట్ వైపు. కామన్గా ప్రాణాయామాలు 1/2 hour అవి వదిలిపెట్టుకొని చేస్తే లంగ్స్ బాగా కెపాసిటీ బాగా పెరుగుతుంది. ప్రాణాయామాలు మాత్రం మిస్ అవ్వకుండా పెట్టుకోవాలి ప్రతిరోజు. మిగతావి ఒకరోజు వెనక్కిలో, ఒకరోజు బోర్లా, ఒకరోజు కూర్చొని, ఒకరోజు నిలబడి ఇలా యాడ్ చేసుకోవచ్చు. మిగతా సో 1 hourలో యోగా క్లోజ్ అలా కూడా చేసుకోవచ్చు. ఇంతసేపు చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చేయాలని అనుకోవద్దు. కుదిరిన వాళ్ళు చేస్తారు, కుదిరిన వాళ్ళు ఇది సాధన. పశ్చిమోత్తాన బలవంతం అది అడ్వాన్స్ ఆసనం అందరు చేశారు. చేసిన ఆసనలో దిగండి, తొందర ఏం లేదు, అందుకంటే ఏం చేస్తున్నాము. అన్నీ కవర్ అయిపోతుంది. మనం భయపడపోతున్నాం లేదా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం అనుకోవాల్సిన పని. 12 ఆసనాలు, దాంట్లో 6 అవుతాయి అనుకోండి. సో 6-7 ఆసనాలు మనకు కవర్ అవుతున్నాయి తాడాసనతో కలిపి. పూర్వోత్తానాసనం, slowly relax. వక్రాసనం, slowly relax. Slowly relax. చంద్రాసనం, అర్థమై
కాలు మార్చండి. బాగా దగ్గరికి లాక్కున్నాక తొడల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కుడికాలు పైన కుడి చేతి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి చేతులు వీపులో ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్స్ కరుగుతాయి. మెడ నొప్పులకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పక్క తొలిగి అట్లాంటి చాలా చాలా లాభాలు ఉన్నాయి గోముఖాసనకి. కాలు మార్చి ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాబ్లమ్స్ కూడా బాగా ఇలా మనం రెండు కాళ్ళు దగ్గరికి లాగి మించుమించుగా పొత్తి కడుపులు పైకి లాగిపెట్టి ఆటోమేటిక్గా రిలీజ్ వేస్తూ ఉంటాం. ఇట్లా ఎవరో మాట్లాడే డౌట్లు ఉన్నాయా? ఇబ్బంది అయిపోయింది. నెమ్మదిగా అప్పర్ బాడీకి సూక్ష్మ వ్యాయామం వజ్రాసనం చేయండి. ఫింగర్ 4 డైరెక్షన్స్ చేయండి. కంట్రోల్ వీటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇలా తిప్పడం, ఇలా చేయడం. వీలైతే మధ్య మధ్యలో గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. ఇలా తెలిసిందే కదా, మణికట్టు దగ్గర బెండ్ చేసి ఈ విధంగా చేద్దాం. ఇప్పుడు చేద్దాం. రివర్స్ బాగా చాపి భుజాలు మణికట్టు స్ట్రెచ్ లెఫ్ట్ 2 4 8 4 3 2 4 8 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల
నొప్పులు ఉంటే ఇలా కూడా చేయాలి. మెడ దగ్గర వస్తుంది. నెమ్మదిగా మెడకి అప్ గడ్డం దగ్గర పెట్టుకోవాలి. మర్చిపోయి కూడా డైరెక్ట్గా తలచిపోతుంది, మెడ నరాలు మీకు పడుతుంది. 1-2 సార్లు ఏం కాదు, ఏమైంది బాగానే ఉన్నాను అనిపించింది. తర్వాత గడ్డం ఛాతీతో నుంచి గుండ్రంగా డబల్ చేద్దాం ఒకసారి. మూతి బలవంతంగా చేయాలి. ఇవన్నీ కింద దవడ పై దవడ జాయింట్ కనెక్షన్ ఉంది కదా. తర్వాత నెక్స్ట్ టెన్నిస్ ఎల్బో చార్. ఎక్స్ప్లెనేషన్ ఎవరికైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే అడగండి, చెప్తాను. ఎవరు లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఆన్లైన్లో మాత్రం మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా అర్థం కాకపోతే తప్పనిసరిగా అడగాలి. అలానే చేయొద్దు తప్పు. ఇలా మోచేతులు స్ట్రైట్గా ఉండి చేసుకోవాలి. ఇప్పుడు నెట్టిని గమనిస్తూ ఆ భాగాలకి చక్కటి ఆ భాగాలు చక్కగా ఆరోగ్యంగా అలా భాగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా రేడియల్ సైడ్ ఈ భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. చీపురు పెట్టి అది రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈ ఎక్సర్సైజ్ చేయాలి. కొన్ని రోజుల పాటు చేస్తే ఒకవేళ సమయం ఏమాత్రం అనుకూలించిన గుర్తొచ్చిన వంటగదిలో వంట చేసినప్పుడు పీరియడ్ ఉంటుంది కదా, తాడాసనం, నడుపుకున్నాడు తాడాసనం, తిరిగే తాడాసనం, టెన్నిస్ ఎల్బో ఎక్సర్సైజెస్ మొత్తం వంటగది కవర్ చేసేయచ్చు. కూడా చేసుకోవచ్చు. కూర్చోవాల్సి వస్తుంది. మిగతా వాటికి నిలబడి చేసేయచ్చు. ఇందులో ఒక వేరియేషన్. ఇప్పుడు గమనించాలి, గమనిస్తూ ఎనర్జీ పాసింగ్. ఇప్పుడు సెకండ్ది
ఒక విడితే చేసాము, ఇది 4 సార్లు చేయండి. ఇప్పుడు చేసింది అరిచేతులు ఒకదానిలో ఒకటి పెట్టడం, ఎడమ చేత్తో లోపలికి ఆపోజిట్ 2 ప్రెషర్స్ ఇస్తున్నారు. ప్రెషర్ ఇచ్చాం కదా, ఇప్పుడు గమనించండి. మోచేయి ఫోల్డింగ్, మోచేయి కింద భాగం ఎలా ప్రెషర్ వచ్చింది గమనిస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లోపలికి ఇప్పుడు కూడా బాగా చేస్తుంటే చాలా మంచిది. స్లోగా టెన్నిస్ ఎల్బో అద్భుతంగా పనికొస్తుంది. ఎవరితో మైక్ ఆన్ అయినట్టుంది, పొరపాటుగా చూసుకోండి. మొదటి చేయి ప్రాణముద్ర. ఎవరికైనా హడావిడిగా ఉండి పనులు ఉంటే అందరూ స్కిప్ అవ్వద్దు, కనీసం ఒకరైనా ఉండాలి క్లాస్లో, లేకపోతే క్లాస్ క్లోజ్ అయిపోతుంది. అర్థం స్టూడెంట్స్ లేకపోతే క్లాస్ రాదు. ద్వారా శ్వాసను బయటకు పంపించాక రిలాక్సింగ్ ముద్ర. శరీరం లోపల చేస్తారని మనోనేత్రంతో గమనిస్తుంది. నిమిషం ఆగుతాను. 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఒక ప్రాణాయామం ఎంత చేస్తే అంత శ్వాసల సంఖ్య తగ్గుతుంది. అంటే చాలా చాలా ఎక్కువ. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార్. మూడేసార్లు చేద్దాం. సమయం కూలి. డీప్ బ్రీతింగ్.
చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరిస్తూ ఈ బ్రీతింగ్ deep breathing. Deep breathing. Deep breathing. సమతోమ జ్యోతిర్మయ ఉచ్చోన్న అమృతంగమయ హరి ఓం సర్వేజన సుఖినో ఎయిట్ మంది ఉన్నారు క్లాస్లో. జానకి దేవి, కే సుధా, మంజు, కృష్ణవేణి, సులోచన, ధనలక్ష్మి, వి పద్మజ, దంతకుమారి. 8 మెంబర్స్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. లలిత గారు అడగండి డౌట్. బాగా బ్రేక్ వచ్చిందండి వాళ్ళు అసలు. అవునా? ఏది తర్వాత ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళి వచ్చాక కూడా అలానే ఉందా? నా చివరికి వచ్చినప్పుడు అసలు నేను బయటకు వెళ్ళి వచ్చాను. వచ్చినా కూడా ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది. చూద్దాం. చివరిలో చెప్పింది కూడా వినిపించదా. వీడియో కూడా స్టక్ అయిపోతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పండి. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? వచ్చింది మేడం, మాకు స్ప్రేయర్ వచ్చింది. లాస్ట్ బానే ఉంది, మరి ముందు కొంచెం బ్రేక్ అయింది. మీరు వెళ్ళొచ్చినాక బానే ఉంది క్లారిటీ. మిగతా వాళ్ళు స్ట్రక్ అవ్వలేదు అసలు. స్క్రీన్ బానే. మాకంతా బానే ఏమైందో. ఏమన్నా బ్లూటూత్ ఫాల్టా ఏంటబ్బా? ఏమైంటుంది? బ్లూటూత్ కూడా కనెక్షన్ ఉంది మరి.
మరి కొంతమంది కొన్నిసార్లు వినపడుతుంది, అర్థం కాల మరి ఏంటో చూద్దాం. వాడు మాదేమన్నా బాగలేదేమో అనుకున్నా నేను, అందుకని నేను మధ్యలో డిస్టర్బ్ చేయలేదు ఒకసారి అని ఊరుకున్నాను. ఇంకా రికార్డు కూడా ఆ రోజు అమృతాసన రోజు కూడా మీకు కొంతమంది స్ట్రక్ అయింది అన్నారు కదా, నాకు రికార్డు కూడా స్ట్రక్ అయినట్టే వచ్చింది. వీడియో కనపడుతుంది కానీ కంటిన్యూస్గా వాయిస్ అక్కడక్కడ బ్రేక్ అయింది ఆ రోజు మీరు అన్నట్టే. నేను అన్నాను కదా రికార్డ్ చూసి చెప్తానులే అని, రికార్డ్స్లో కూడా అనుకుంది. అంటే మీరు అంటే నా వైపు నుంచే అది వీక్ సిగ్నల్ ఉండాలి ఆ రోజు. అలాగే ఈ రోజు కూడా ఏదో జరిగింది, కానీ నేనైతే నెట్లో అన్ని ఆపి పడుకున్నాను. మరి అయినా వాడు క్వాలిటీ తగ్గిస్తాడు అనుకుంటులేండి, బాగా మనము వాడుతున్న కొద్ది అలవాటు అయ్యారు వీళ్ళు పర్వాలేదు అనుకుంటే ఇంకా వాడు స్లోగా క్వాలిటీ తగ్గించేస్తాడు అనుకుంటా, స్పీడ్ ఏదో జరుగుతుంది. లేకపోతే రోజు ఉండే నెట్టే కదా, ఫిక్స్డ్ కదా అవన్నీ, ఒకరోజు రావడం ఒకరోజు రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఎంత కమర్షియల్ అయిపోయారో చూడండి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, మనం కూడా ఎవరిని అడగాలో కూడా తెలియదు నిజంగా మాట్లాడితే. అంటే అంత దూరము ఎంక్వైరీ చేసి మళ్ళీ అడిగి అంత ఓపిక ఎవరికి ఉంది, వాళ్ళ టైం ఎవరికి ఉంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఈ రోజుకి అయిపోయింది కదా, అయిపోయింది అని మేడానికి ఇంకేం అడుగుతాం, నేను వదిలేస్తాను కదా. అది వాడి ధీమా, అది నాకు అదే అర్థమవుతుంది. కానీ ఎప్పుడైనా సందర్భం వస్తే తప్పనిసరిగా చెప్తాను, కంప్లైంట్ ఇస్తాను. మీరు కూడా అట్లానే మీ ఆపరేటర్స్ కూడా ఇచ్చేసేయండి, నెట్ సరిగ్గా రావట్లేదని. ఎప్పుడైనా సందర్భం వచ్చి అవకాశం ఉంటే ఇచ్చేసేయండి. మనం అందరం సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయింది, క్లియర్గా అర్థమవుతుంది. మన దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు, కానీ ఒకరోజు ఇస్తారు ఒకరోజు ఇవ్వరు నెట్ స్పీడ్. మళ్ళీ రోజు స్లో అయితే ఊరుకోరు కదా జనం, అందుకని ఒకరోజు ఇస్తున్నాడు ఒకరోజు ఆపుతున్నాడు సరిగ్గా. ఇంకేం డౌట్స్ ఏం లేవు కదా. ధన్యవాదాలు.